హాయ్ అండి. బాగున్నారా? ఈరోజు ఎందుకో బజ్జీలు తినాలనిపించింది. చేసేసుకుందామా మరి? చలో అయితే మరి రెసిపీలోకి వెళ్ళేద్దామా? ముందుగా చింతపండు పేస్ట్, వాము బాగా కలిపిన తర్వాత బజ్జీలకి మధ్యలో ఘాటు పెట్టుకొని అందులో ఈ పేస్ట్ని పెట్టుకోవాలండి. ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసి నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలండి. ఈలోపు స్టవ్ పైన ఒక కడాయిలో నూనె వేసి బాగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత స్టఫ్ చేసిన మిర్చీలను పిండిలో బాగా ముంచి వేడివేడి నూనెలో వేసి కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి. వేగిన బజ్జీలను బయటకు తీసి కాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పిండిలో ముంచి రెండోసారి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా డబుల్ ఫ్రై చేస్తే బజ్జీలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడంటే బజ్జీలు తినాలంటే ఏదో అకేషన్ వస్తే కానీ చేసుకోవట్లేదు. మన చిన్నప్పుడైతే అలా స్కూల్ నుంచి వచ్చేసరికి వేడివేడిగా స్నాక్స్ పెట్టేవాళ్ళు కదా బజ్జీలు. అంతే మరి. బాయ్.